పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పటేల్ నగరంలోని ఆలయంలో చోరీ జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో గర్భగుడి తాళాలు పగలగొట్టి విగ్రహానికి ఉన్న నగలు అపహరించారు. దాదాపు 13 కిలోల వెండి, మూర్తులపై ఉన్న బంగారంతో కలిపి సుమారు 40 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చోరీ అయినట్లు ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుడిలోని ప్రవేశించి చోరీ చేసినట్లు గుర్తించారు. తెల్లవారుజామున రోజు వారిలోనే ఆలయానికి తెరిచి పూజలు నిర్వహించే క్రమంలో పూజారులు గుర్తించారు. వెంటనే ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫ్లాష్ అయింది స్వామి. 2 बजे స్టక్ అయ్యి రిలీజ్ అయిపోయింది. सीसी कैमरा ఎంత టైం ಇದೆ ఇప్పుడు టైం ఎంత पानी वाले का सीसी कैमरा 2 पानी वाले అందాజ రాత్రి 12:40 నుంచి 2 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తుగల వ్యక్తులు స్కూటీపై వచ్చి వెనక డోర్ నుంచి స్కూటీపై నుంచి ఆ డోర్ వెనక గేట్ నుంచి పైన కొంత సందులోకి వెళ్ళి ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఈ మెయిన్ టెంపుల్ ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క మెడలో ఉన్న కొన్ని హారాలు, అదేవిధంగా సిల్వరు, అట్లా అదేవిధంగా కొంత బంగారం కూడా ఎత్తుకపోయినట్టు తెలుస్తున్నది. మనకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే మనం సిసిఎస్ వారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రూజ్ టీం వాళ్ళకు, అదేవిధంగా మా క్రైమ్ ఇన్స్పెక్టర్, మా లోకల్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. తొందరగా